అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు మధు అన్న. మధు. మధు గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? ఇక్కడ చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత అందరూ పోటీ చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? మేయర్ పదవి ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ కాంగ్రెస్. ఎందుకని? కాంగ్రెస్ కాదు, కొంతమంది కాంగ్రెస్ ఉంటే చాలా మంది కొద్దిగా హ్యాపీగా ఉన్నారు, కొంతమంది బీజేపీ నుండి, కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉన్నారు, కొంతమంది బీజేపీ దాని గురించి సంతోషంగా ఉన్నారు, కొంతమంది జేడీఎస్ నుండి సంతోషంగా ఉన్నారు. కొంత పార్టీ ఏదంటే ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళకు ఓటేస్తారు అన్నమాట. మీకేమనిపిస్తుంది? మూడు పార్టీలు అనిపిస్తుంది? మాది కాంగ్రెస్ కాంగ్రెస్ బెస్ట్ అనిపిస్తుంది. మరి పథకాలన్నీ అందుతున్నాయా? పథకాలన్నీ అందుతున్నాయా? మొత్తం వస్తున్నాయి. మొత్తం వస్తున్నాయా? కాంగ్రెస్ మా పింఛన్ వస్తుంది టైంకు అన్ని. మీకు 6,000 వస్తుందా? వస్తుంది. 6,000 వికలాంగులకు 6,000 వస్తుంది. మరి వృద్ధులకి 4,000 రావట్లేదుగా? కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. అది పర్సెంటేజ్ కాదు ఉంటుంది. అవునా? అసలు 4,000 కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా? మాకు వస్తుంది కదా. మీకు వస్తుంది, మీకు వికలాంగులు కాబట్టి మీకు వస్తుంది. వృద్ధులకి, ముసలి వాళ్ళకి 4,000 తక్కువ వస్తుంది. ఓకే. మరి కరెంట్ వస్తుందా మీకు? కరెంట్ 200. గ్యాస్? గ్యాస్ ఫ్రీ. గ్యాస్ ఫ్రీ. ఓకే. సో ఈ ప్రభుత్వం బాగుంది అయితే? ఏం కాంగ్రెస్ ఉంటే ఏ ఇబ్బంది లేదు. అంతేనా? మరి బీఆర్ఎస్ బీజేపీ కూడా అంటున్నారు. లాస్ట్ టైం బీజేపీ 48 సీట్లు వచ్చినాయి కదా? కొంతమంది వచ్చినాయి, కొంతమంది మనిషి పట్టింపు బట్టి వస్తారు, కొంతమంది పట్టింపు లేకుంటే రారు. అట్లా మనిషి అట్లా. సో మాకైతే కాంగ్రెస్ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చింది, ఓట్లు ఎస్ఐఆర్ దొంగోట్లు తీసేసి ఎట్లా అనిపిస్తుంది నీకు? మాకైతే మంచిగా అనిపిస్తుంది. దొంగోట్లు పోవాల్సిందేనా? పోతే అందులో 2 విధాలు ఉన్నాయి. ఒకవేళ పోవచ్చు కూడా, ఒకవేళ పోవచ్చు చెప్పలేము. 2002 నుంచి అంటున్నారు. చెప్పలేము. కన్ఫ్యూజ్ అంటే చెప్పలేదు. ఇంకా కొద్దిగా టైం ఉంది, చెప్పలేదు. ఇంకా టైం ఉంది కదా. సో మొత్తానికైతే కాంగ్రెస్ పక్క 100% కాంగ్రెస్. ఎన్ని స్థానాలు గెలుస్తాయి? మేయర్ పక్క 100% పక్క. రైట్.